ఏమండి మీ కొట్లో ఈ వెరైటీస్ తప్ప వేరే వెరైటీస్ లేవా? లేదమ్మా, మొత్తం ఈ ఊర్లో దొరికే రకాలన్నీ ఇవే. ఆ మధ్య సింగపూర్ నుంచి ప్రింటెడ్ సారీస్ వచ్చాయన్నారు. అమ్మా ఇది ఇండియా, మీకు సింగపూర్ చీరలే కావాలంటే అక్కడికే వెళ్ళి తీసుకోవాలి. ఇందులో ఏదైనా నచ్చితే తీసుకోండి, లేకపోతే తొందరపడకండి రామూర్తి గారు. కస్టమర్స్ ఇరిటేట్ చేస్తే మీ కొట్టు దివాలా తీస్తుంది. ఆవిడికి నచ్చేవి చూపించాలి కానీ మనసు కష్టపడేలా మాట్లాడకూడదు. మేడం, మీరు ఏ సందర్భంగా చేరుకుందాం అనుకుంటున్నారు? శ్రావణ శుక్రవారం నవ్వులున్నాయి, దాన్ని కట్టుకుందామని. అయితే ఈ పట్టు చీర బెస్ట్ గా ఉంటుంది. ఇది మేలైన కంచి పట్టు. ఈ రంగు మీ ఒంటి రంగుతో కరెక్ట్ గా సూట్ అవుతుంది. పైగా మన జాకెట్ పీస్ కూడా తీసుకోనక్కర్లేదు, ఇందులోనే ముక్కుంది. బార్డర్ కూడా ఎంత బాగుందో చూసారా? ఓకే మేడం. ఓకే ఓకే, మీరు సమయానికి వచ్చి రక్షించారు. ఇట్స్ ఆల్ రైట్. ఇది మేడం కు ప్యాక్ చేసి బిల్ వేయండి. ఇది నాకు. అదేమిటి తెల్ల చీర తీసుకున్నారు? నాకు కాదండి, మా అమ్మకి. నేను వెళ్ళొస్తానండి. రండి, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. పర్వాలేదండి, నేను బస్సులోనే వెళ్తాను. అదేం కుదరదు, కొత్తగా మనం స్నేహితులేయం. మన స్నేహం చాలా ఎదగాలి. రండి. అయితే మీరు ఉద్యోగం చేస్తూ కాలక్షేపం చేస్తున్నారనమాట. నేను ఉద్యోగం చేస్తున్నది కాలక్షేపం కోసం కాదండి, కడుపు నింపుకోవడం కోసం. ఇంతకీ మీరు ఉద్యోగం ఎక్కడ చేస్తున్నారు? షుగర్ ఫ్యాక్టరీలో. షుగర్ ఫ్యాక్టరీలోనా? ఏ ఉద్యోగం చేస్తున్నారు? మేనేజింగ్ డైరెక్టర్ దగ్గర పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మేనేజింగ్ డైరెక్టర్ అంటే రాంబాబు గారి దగ్గర? అవునండి. ఆయన మీకు తెలుసా? అబే, ఏదో సందర్భంలో ఆయన పేరు విన్నాను. ఇంతకీ ఆయన ఎలాంటి వారు? ఆయన మంచితనం గురించి చెప్పాలంటే మాటలు చాలవండి. నిరాశ నిండిన నా జీవితంలో దీపం వెలిగించిన మహానుభావుడు.